ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామం వివరించటం అయిపోయింది. ఈ రోజున శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో ఈరోజు తెలియజేసే మంత్రం ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం శ్వేతవర్ణాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం శూలహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల హ్రీం హ్రీం శ్రీం తన్నో మహేశ్వరి ప్రచోదయాత్. శ్రీచక్రానికి అర్చన చేసేటప్పుడు మీరందరూ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే కింద మేరు ప్రస్థానానికి రౌండ్గా 3 గీతలు ఉంటాయి. ఆ గీతలు అనేబడేవి గురు మండలం. ఎవరైనా స్వగురువు, పరమగురువు, పరమేష్టి గురువు అనబడే గురువుల పేర్లు శ్రీ విద్యాపరంగా బీజాక్షరాలతో ఆ 3 రేఖలకి తర్పణాలు వదిలిన తర్వాతే శ్రీచక్రార్చన చెయ్యాలి. విడిగా ఏది శ్రీచక్రార్చన చేసినా అది శృతి విరుద్ధము. శృతి ప్రామాణికంగా ఖచ్చితంగా గురుమండలాన్ని అర్చించిన తర్వాత లోపలికి వెళ్ళాలి. త్రిమూర్తులకు కూడా 5 ఆవరణలు దాటిన తర్వాత ప్రవేశము ఉండనటువంటిది మేరు ప్రస్థాన శ్రీచక్రార్చన అంత విశిష్టమైనది. కాబట్టి ఈ అర్చనలో వచ్చే ఈ నామాలు చేసుకోవటం వల్ల మీకు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సరే, విరాట్ బ్రహ్మ అని ఒక మంత్ర ద్రష్టైన ఋషి నిన్న కూడా ఒక మంత్రం చెప్పడం జరిగింది. సదా పూర్ణ రత్నాంబ. సదా పూర్ణ అంటే ఎప్పుడు వాడి కుటుంబంలో ఆ యజమాని ఈ మంత్రం చేస్తే ఎప్పుడు ఇంట్లో ఏ విధమైన లోటుపాట్లు ఆర్థిక పరంగా ఉండవు అనబడే అర్థాలు వస్తాయి. పూర్ణం అంటే మొత్తం అని అర్థం. రత్నాంబ అనబడే నా మంత్ర దేవత పేరు ఏముంటుందండి? ఈ మంత్ర పేరు అంటే ఓం హ్రీం శ్రీం క్లీం మహేశ్వరి సదా సర్వకామ్య ప్రసాద రత్నపూర్ణేశ్వరి స్వాహ. కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో దీనిని చిన్న మార్పులు చేర్పులతో అన్నపూర్ణేశ్వరి మంత్రంగా కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే దేవత వచ్చేసి ఒకటే ఫలితం ఇస్తుంది. ఏది కోరుకుంటే సత్ఫలితం, ఇష్టమైన ఫలితమే. ఆ గురు పరంపరలో ఆ దేవత యొక్క నామాన్ని మార్పులు చేర్పులుగా చెప్తుంటారు. శృతి ప్రామాణికంగా ఇది విశిష్టమైన మంత్ర